ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. వీక్షించేటటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా చక్కగా మీరు వెళ్ళేటటువంటి మార్గంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా, అట్లాగే మీరు చేసేటటువంటి దీక్షా సమయంలో అది 21 రోజులు కావచ్చు, 41 రోజులు కావచ్చు, 48 రోజులు కావచ్చు, 60 రోజులు కావచ్చు, 90 రోజులు కావచ్చు. ఈ యొక్క దీక్షా క్రమంలో, దీక్షా సమయంలో మీ కుటుంబంలో కానీ లేదా మీ బంధువర్గం నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు మీకు కలగకుండా, వారికి కలగకపోతే మీకు కలవు కాబట్టి వారందరూ బాగుండాలి, మీకు ఏ సమస్యలు లేకుండా మీరు మనసుతో చేసేటటువంటి ఈ అయ్యప్ప దీక్ష పరిపూర్ణమైనటువంటి మంచి మానసిక దేహ ఆరోగ్య కర్మస్థితుల్ని మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, మరి అయ్యప్ప దీక్షలో ముఖ్యంగా కొన్ని నియమాలని మనం ఆచరించడం ద్వారా పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలు ఈ జన్మలో ఈ అయ్యప్ప దీక్ష కుటుంబం కోసమనో, ధనము సంపాదించాలనో, వ్యాపార అభివృద్ధి కోసమనో, వివాహం జరగాలనో, సంతానం కలగాలనో, ఇట్లా స్వార్థపూరితమైనటువంటి ఎటువంటి ప్రక్రియలు లేకుండా ఏ మనిషి అయితే, ఏ జీవుడైతే, ముఖ్యంగా పెద్ద మనిషి కానటువంటి స్త్రీలు ఉంటారు కొంతమంది, అంటే చిన్న పిల్లలు, ఒక 8 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు, వారు చిన్నపిల్లలు చక్కగా చదువు కోసమనో లేకపోతే వారి ఆరోగ్యం కోసమనో, వాళ్ళకు ఉన్నటువంటి బాలారిష్ట దోషాలు, జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశల దోషల నివృత్తి కోసము వారు వేసుకునేటటువంటి అయ్యప్ప దీక్ష వారికి సంపూర్ణ ఆరోగ్య స్థితి, అది ఆడపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మగపిల్లలు, పెద్దవాళ్ళు, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే ఈ యొక్క దీక్షకి అర్హులు. దాంట్లో ఎటువంటి కులాలు, పరిస్థితి, వ్యవస్థ ఉండదు. దీంట్లో ఎటువంటి వారైనా సరే ఈ యొక్క దీక్షకి అర్హులు. అయితే దీంట్లో ఉదయం నుంచి రాత్రి పడుకునేటటువంటి సమయం వరకు ఈ అయ్యప్ప భక్తులందరూ కూడా కొన్ని సాత్వికమైనటువంటి ఆలోచనలతో, సాత్విక ఆహారాల్ని భుజిస్తూ, మనోనిగ్రహంతో, ఇంద్రియ నిగ్రహంతో శరీరాన్ని విహార ఆహార వ్యవస్థల్లో అదుపు తప్పకుండా చూసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆహార విషయంలో ఎందుకు ఇన్ని నియమాలు పెట్టారంటే, అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి, అది కూడా ఒక 10 రకాలు వేసుకొని ఈ యొక్క దీక్షలో గనక భోజనం భుజిస్తే దాన్ని దీక్ష భంగం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన యొక్క శరీర ధర్మము మన యొక్క భోజనం తినేటటువంటి వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుంది. ఎంత భోజనం ఎక్కువగా చేస్తే నిద్ర అంత ఎక్కువ వస్తుంది. స్వాములు మధ్యాహ్నం పూట నిద్రావస్థకి లోను కాకూడదు. అందుకని మినిమం 11:30 నుంచి 1:30 మధ్యలో స్వాములు భిక్షని స్వీకరించాలి. అది కూడా ఒక లిమిటెడ్ వర్షనే. ఎక్కువగా తినటం ద్వారా మధ్యాహ్నం నిద్ర వస్తుంది, నిద్రపోతే దీక్షకి అనర్హులు అని ఈ యొక్క గురువు స్వాములు చెప్తారు మనకి. కాబట్టి ఒకవేళ మీరు అధికంగా మొత్తంలో కనుక తిన్నట్లయితే అది శరీరాన్ని విశ్రమించే లెవెల్లో తీసుకువెళ్తుంది. అట్లాగే భిక్ష స్వీకరించేటటువంటి వారు ఎవరింటికైనా సరే పిలిస్తే రాను అనకూడదు. సాధ్యమైనంత వరకు ఎవరు పిలిచినా వారు ఏదైతే మిమ్మల్ని సత్కరించి అయ్యప్పగా భావించి భోజనాన్ని పెడతారో ఆ భోజనాన్ని స్వీకరించి మీరు వచ్చేయాలి, వారిని ఆశీర్వదించాలి. అట్లాగే రాత్రి పలహారము సాధ్యమైనంత వరకు 9-9:30 లోపల చక్కగా లిమిటెడ్గా తినాలి. అది కూడా కొంతమంది వ్యాపార ధోరణిలో చూసి వ్యాపార సంస్థలు అయ్యప్పలకి అటు భిక్ష కావచ్చు, భిక్ష రూపంలో అల్పాహారం కావచ్చు, భోజనం కావచ్చు, అన్ని రకాలు చేసి పెడుతున్నారు. దాని వలన తెలుసో తెలియకో ఆ అయ్యప్పల్ని మీరు ఇబ్బంది పెడుతున్నట్లుగా భావించాలి. ఎవరైతే ప్రమోట్ చేసి డొనేట్ చేస్తున్నారో స్వాములకి రాత్రిపూట సాధ్యమైనంత వరకు నాకు తెలిసి పండ్లు తిని పాలు స్వీకరించి కింద విశ్రమించాలి. అది కూడా ఎటువంటి పరుపులు కానీ మ్యాట్స్ కానీ వేసుకోరు. సాధ్యమంతరూ వాళ్ళ భుజం పైన వేసుకున్నటువంటి కండువా వేసుకొని చక్కగా వారి యొక్క డ్రెస్సుల్లో ఉన్నటువంటి డ్రెస్సులోనే విశ్రమిస్తారు. దాని ద్వారా
వారికి ఉన్నటువంటి కర్మ దోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే నలుపు అంటే శని భగవానుడు. శని వలన ఈ జీవితంలో మీరు అనుభవించేటటువంటి ఎన్నో కర్మ దోషాలని మీరు వేసేటటువంటి ఈ దీక్షాధారణ సమయము ఎన్నో జన్మల యొక్క దోషాలని తొలగించే శక్తిని మీకు ప్రసాదిస్తుంది. మీలో ఎన్నో మార్పులు కలుగుతాయి. అట్లాగే ఈ యొక్క దీక్షా సమయంలో మీరు అవతల వ్యక్తిని సద్భావంతో వారిలో అయ్యప్పని చూసుకొని స్వామి అని సంభాషించాలి. అట్లాగే చివరికి అమ్మని మాత అని, అట్లాగే భార్యని కూడా మాత అని, కూతురిని మాత అని మాత్రమే సంబోధించాలి. మాలికా పురోత్తమం కాబట్టి మాత అని అంటారు. అట్లాగే ఎటువంటి గొడవలకి మీరు వెళ్ళకూడదు, ఎటువంటి సెటిల్మెంట్స్ చేయకూడదు. తెలియకుండా ప్రభావాలు అంటే రజోగుణ తమోగుణ ఆ యొక్క దోషాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ దీక్షాధారణ సమయంలో మౌనంగా ఉండి మీ మనసుని శరీరాన్ని గెలుస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి మాత్రమే ఈ దీక్షాధారణ చేయాలి. దీక్ష చేసి మీ పనులు మీరు చేసుకుంటూ ఉదయం పూట నిదానంగా సూర్యోదయం తర్వాత నిద్ర లేవటం, అర్ధరాత్రి 1ంటికి పడుకోవడం, 2ంటికి పడుకోవడం, ఇలా చేయడం ద్వారా దీక్షలో మీరు చేసేటటువంటి పుణ్య ఫలితం తగ్గిపోతుంది. చూడటానికి మాత్రమే మీ యొక్క డ్రెస్ అనేటటువంటిది ఒక దీక్షా సంకేతంగా కనిపిస్తుంది, కానీ మీ మనసులో ఇది తప్పు అని కొంతమంది తెలియదు. చెప్తున్నటువంటి వాళ్ళం చెప్తున్నప్పుడు చక్కగా దాన్ని విని ఆచరించండి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటటువంటి ప్రయాణాలలో అధికంగా అంటే స్పీడ్ లెవర్స్, కొంతమంది బండ్ల మీద నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి చెప్తున్నానండి, అధికమైనటువంటి స్పీడ్ పనికిరాదు. దానివల్ల అవతల వాళ్ళకి డేంజర్ కలగచ్చు, మీరు డేంజర్లో పడవచ్చు. ఇవి అంత మంచిది కాదు. ఎందుకంటే ఆ యొక్క ప్రమాదాలు ఒకవేళ జరిగినట్లయితే అవతల వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగితే అది మహా నరకం అనమాట. ఈ దీక్షలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. అట్లాగే బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మరణించినప్పుడు సాధ్యమైనంత వరకు మీరు 100% మీరు అక్కడికి వెళ్ళకూడదు. ఏదైనా అలాంటి అవాచకపు మాటలు వినుంటే స్వామి శరణం అనుకొని వెంటనే ఆ మాటలు విన్నా ఎదురుకుండా మీకు రోడ్డు మీద ఏదైనా ఇబ్బంది కనిపించినా కూడా, ఏదైనా ఒక మృతదేహం వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు కనిపించినా తర్వాత మీరు ఇంటికి జరగగానే ఎవరితో మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు స్నానం చేయాలి. లేదా ఉన్న చోటే కాస్త నీళ్లు తీసుకొని నెత్తి మీద జల్లుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ఆ యొక్క పరిహారాలను మీరు పాటిస్తూ ఉంటే దీక్షాధారణ సమయంలో మీకు ఎన్నో రకాల సమస్యలు అంటే నిత్య జీవితంలో మనకు ఉండేటటువంటి అనుభవాలు వేరుంటాయి. దీక్షాధారణ సమయంలో మీకు ప్రతిదీ కూడా సాక్షాత్తు స్వామివారు మిమ్మల్ని పరీక్షించడానికి పెట్టే పరీక్షలో మీరు ఉత్తీర్ణత సాధిస్తేనే ఆయన శబరిమల వాస్తవుడైనటువంటి శబరిమల మొత్తానికి కూడా ఆయనే మహారాజు, యువరాజు. కాబట్టి మరి శబరిమల కొండ ఎక్కాలంటే చాలా చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. శరీరము, మనసు, బుద్ధి ఇవన్నీ సరిగ్గా పనిచేయాలి. ఈ 48 రోజులు 60 రోజులు మీరు పవిత్రంగా ఇక్కడ కొనసాగించేటటువంటి దీక్ష మిమ్మల్ని ఆయన దగ్గర ఆయన దర్శనాన్ని చేసేటటువంటి భాగ్యాన్ని కలుగజేస్తుంది. స్వామి అయ్యప్ప యొక్క దర్శన భాగ్యము ఈ జీవనానికి చాలా చాలా పరమ ఉత్తమమైనటువంటిది. అట్లాగే కొంతమంది ఈ యొక్క దీక్షా సమయంలో చాలా ఎక్కువ మొత్తంలో ధనాన్ని వెచ్చించి ఖర్చు పెడుతూ రకరకాల డీజే సౌండ్స్ పెడుతూ అందరినీ ఇబ్బంది పెడుతూ, వాళ్ళు తిట్టుకోలేరు కానీ ఇబ్బందులు పడుతూ మనల్ని ఎప్పుడైతే అనుకుంటారో అది దీక్షకి భంగం కలిగినట్లు లెక్క. ఎప్పుడూ కూడా ఇవన్నీ ఒకప్పుడు లేవండి. భజన అనేటటువంటి చాలా ముఖ్యం. ఆల్రెడీ మీరు చేసే నిత్యము ఇంట్లో మీరు పొద్దున సాయంత్రం చేసేదే భజన. ఒక 11 మందో, ఒక 18 మందో, ఒక 21 మందో, 5గురు, అట్లీస్ట్ ఒక వ్యక్తినైనా సరే అయ్యప్పని పిలిచి మీ ఇంట్లో ఆయనకి సంబంధించిన షోడశోపచార పూజ చేసి మీకు తోచినటువంటి ఆహారాన్ని చక్కగా తయారు చేసి ఆ వచ్చినటువంటి అయ్యప్ప కాళ్ళు గడిగి శిరస్సు మీద నీళ్లు జల్లుకొని ఆయన్ని కూర్చోబెట్టి చక్కగా ఆయన్ని సంస్కరించి భోజనం పెట్టాలి తప్ప వీళ్ళందరికీ మీరు ఏదైతే నిత్యము భజన చేస్తారో అదే భజన చేయాలి. ఎక్కువగా స్వామి అయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అనే భజన. అట్లాగే కొంత గాత్రము ఏదైనా పాటలు, గణపతి పాటలు, మాత అమ్మవారి మీద పాటలు, నమశివాయ పాటలు, ఇలాంటివి మీరు వచ్చినటువంటి వారిని ఎవరినైనా ఒకరిని పిలిచి మన మృదువైనటువంటి ఎన్నో నాదస్వరాలు ఉన్నాయి, ఆ నాదస్వరాలను మాత్రమే వాడుకుంటూ చాలా అందంగా శ్రావ్యంగా గనక అయ్యప్పలు గనక భజనలు చేస్తే గనక సమస్త దేవతలు వచ్చి అక్కడ కూర్చుంటారని ఒక నానుడి. అలాంటిది మనం పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టేసేసి
మనం చేస్తున్నది అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఒకళ్ళకి మించి ఒకళ్ళు, ఒకళ్ళని మించి ఒకళ్ళు లక్షల్లో ఖర్చు పెట్టి మేము 6 లక్షలు ఖర్చు పెడుతున్నాం, 20 లక్షలు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. మరి ఇది ఎంతవరకు మనం చేస్తున్నటువంటి దోషము ఎంత కఠినంగా ఉంటుందో, మరి దానివల్ల ఫలితం వస్తుందో లేదో తెలియదు, కానీ ఉన్నటువంటి ధనము ఖర్చు అవుతోంది, ఎంతో మంది మనసులు బాధపడుతున్నాయి. అట్లాగే మీరు పెట్టేటటువంటి ఆహారము కూడా, అల్పాహారము కూడా ఒక సమయానుకూలంగా పెట్టండి. అందరు అయ్యప్పలు కూడా ఈ యొక్క నా జనవరి 14, 20 లోపల చక్కగా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ఆనందంగా దర్శించుకోండి. మీ ఇంట్లో ఈ యొక్క దీక్షాధారణ వలన సమస్త శుభాలు, లాభాలు కలిగేలాగా స్వామివారిని నిత్యము అర్థించండి, ప్రార్థించండి, తల్లిదండ్రులను గౌరవించండి, అవతల వ్యక్తుల్ని స్వామి, మాత అనేటటువంటి సంబోధన వాక్యాలతో, పదాలతో వారిని సంస్కరిస్తూ, మిమ్మల్ని మీరు సంస్కరిస్తూ, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఆలోచన మార్గమే ఈ యొక్క దీక్షా సమయంగా భావించండి. ఎన్నో దైవపరమైనటువంటి విషయాలు ఈ దీక్షా సమయంలో మీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి స్వామి శరణం అయ్యప్ప అనుకుంటూ స్వామి అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహ వీక్షణ ఎల్లవేళలా మీ మీద కలగాలని, పడాలని ఆశిస్తూ ఓం స్వామియే శరణమయ్యప్ప.